అవగా లడ్డు గిడ కూర్చుండేంది. ఏ నిఖిత, ఏ నిఖిత, తేజక్క అత్తున్నా. ఏంటి? అగ్గో తేజక్క, అలా పిలుస్తుంది కానీ నన్ను పిలుస్తలే. అవునరా, ఈ మాసం నన్ను కూడా పిలుస్తలే తేజక్క. అవునన్నా, ఏమైందో? వాళ్ళు మనతోటి మాట్లాడతలేరు. పారాయి మాసం మరడ పోయి చూద్దాం, వాళ్ళు ఏదో ప్లాన్ ఎత్తులు. తేజక్క ఏంది? ఏం ప్లాన్ లేదు, అక్కడ లడ్డు ఉన్నాడు, మనం కూడా పోదాం పారి. ఏమో మనం అందరం కలిసి అడుగుదాం పారి. ఏమైంది లడ్డు, ఒక్కడే కూర్చున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది లడ్డు, గంటగానం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. అరే ఒక్కడే కూర్చున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? అక్క పైసలు కావాలి, అందుకే ఆలోచిస్తున్నా. అగ లడ్డు, నీకెందుకు పైసలు? ఏ అక్క, నేను ఒక కుక్క పిల్లని చూసిన, అది నాకు చాలా నచ్చింది అక్క. అది ఎక్కడుంది లడ్డు? వేరే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఎట్లా తెచ్చుకున్నాం లడ్డు? చెప్పురా లడ్డు, మరి ఎట్లా తెచ్చుకున్నాం? ఆ కుక్క పిల్లకి ఆ అంకుల్ 1000 రూపీస్ అడుగుతుండు. అవునారా లడ్డు, మరి ఏం చేద్దాం? మా డాడీని అడిగితే కూడా ఇస్తలేడక్క. మా మమ్మీ కూడా ఇయ్యదురా. అదే లడ్డు, ఇప్పుడు మనకి పైసలు కావాలి కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో అక్క, నాకు మనసున పడతలేదు. అరే లడ్డు, నాకు ఒక మంచి ప్లాన్ చేద్దామా? ఏం ప్లాన్ వియాన్? అరే లడ్డు, చాని కాడ ఒక సైకిల్ ఉంటుంది, దాన్ని అమ్మేద్దామారా? అగో వియాన్ అన్న, ఎట్లా తీసుకొద్దామా అన్న? దొంగతనం చేద్దాం, ఎవరు తెలియదు. డాడీకి మమ్మీకి తెలిస్తే పొట్టు పొట్టు అంటారా వియాన్? డాడీకి మమ్మీకి తెలిస్తే పొట్టు పొట్టు అంటారా వియాన్? అక్క, ఇది కరెక్టే. ఎట్లా కరెక్ట్ రా? ఇప్పుడు పైసలు కావాలంటే డాడీ మమ్మీ ఇయ్యారు కదా, సైకిల్ దొంగతనం చేసేది కరెక్ట్ కదా అక్క? సరే వియాన్, మరి ఎట్లా ప్లాన్ చేద్దాం రా? నేను ఎత్తుకొచ్చేటప్పుడు మీకు కావాలి ఉండాలి. సరే రా వియాన్, మేము కావాలి ఉంటే నువ్వు ఎత్తుకరా. వియాన్, ఎవరు లేరు, తొందర ఎత్తుకరా పో. I don't want peace. I want problems always. చెప్పండి.